జగన్ రూటు మార్చారు. రోజుకి ఒక కీలకమైనటువంటి అంశం మీదన పెద్ద డీటెయిల్డ్గా ట్వీట్ చేయడం అన్నది స్టార్ట్ చేశారు. కరువుతో అల్లాడే ప్రకాశం జిల్లాకు జీవనాడైన వెలుగొండ ప్రాజెక్టు ఫలాలను అందించడం మీద చంద్రబాబు ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. ఈ ప్రాజెక్టులో 2 టన్నెల్స్ను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశాం. కోవిడ్ మహమ్మారి సహా ఎదురైన ఎన్నో సాంకేతిక అవరోధాలని అధిగమించి జనవరి 2021లో టన్నెల్ 1, జనవరి 2024లో టన్నెల్ 2 నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసి జాతికి అంకితం చేశాం. తద్వారా 2005లో ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించిన దివంగత మహానేత వైఎస్ఆర్ గారి కళలను సాకారం చేశాం. ఇంకా R&R రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్లోనే దానికి కావాల్సిన సుమారు 1200 కోట్లు చెల్లిస్తే ప్రాజెక్టులో వెంటనే నీరు నిల్వ చేయొచ్చు. R&R కోసం వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేశాం. కానీ ఇక్కడ ప్రభుత్వం మారినటువంటి పరిస్థితి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ప్రభుత్వ చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతున్న R&R మీద ప్రయత్నిస్తున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు. గతంలోనూ 2014-19 మధ్య కూడా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు వైఖరి వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అమాంతంగా సివిల్ వర్క్స్ ఎస్టిమేట్లు పెంచి కాంట్రాక్ట్లు ఇవ్వడం మీద చంద్రబాబుకు ఉన్న నిర్వాసితులను ఆదుకోవడంలో ఎప్పుడు కనిపించడం లేదు. గండికోటకు సంబంధించి కూడా R&R పూర్తి చేసి నీళ్లు నింపడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం చూపారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు సుమారు 1000 కోట్లు చెల్లించి పూర్తి స్థాయిలో 27 TMCల నీటిని నిల్వ చేయగలిగాం. అలాగే చిత్రావతి ప్రాజెక్టుకి సంబంధించి కూడా R&R కింద 250 కోట్లను మా ప్రభుత్వమే చెల్లించి పూర్తి స్థాయిలో 10 TMCల నీటిని నిల్వ చేయగలిగాం. బ్రహ్మసాగర్కు కూడా 60 కోట్ల ఖర్చుతో డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసి శ్రీశైలం నుండి తెలుగంగ కెనాల్ లైనింగ్ కూడా పూర్తి చేసి 17,000 క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లగలిగాం. తద్వారా 17 TMCల పూర్తి స్థాయి నీటిని నిల్వ చేయగలిగాం. ఎప్పుడో పూర్తయిన పులిచింతల ప్రాజెక్టు R&Rను కూడా చంద్రబాబు అప్పుడు పట్టించుకోలేదు. దానికోసం 140 కోట్లను మా వైఎస్ఆర్సీ ప్రభుత్వమే ఖర్చు చేసి పూర్తి స్థాయి సామర్థ్యం 46 TMCల నీటిని నిల్వ చేసాం. ప్రస్తుతం కరువు నెలకు అందాల్సిన కృష్ణా వరద జలాలన్నీ కూడా శ్రీశైలం నాగార్జున సాగర్ మీదుగా కడలి పాలవుతున్న నేపథ్యంలో వెలుగొండ R&R అంశం మీద దృష్టి పెట్టాలని వెంటనే ఆ ప్రాజెక్టు R&R కింద చెల్లింపులు చేసి ఈ సీజన్లో నీటి నింపి తాగునీటిని అందించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రాజెక్టు పూర్తి చేసేటప్పుడే R&R ముందు పూర్తి అవ్వాలి. అది పూర్తి చేయకుండా దోబూచులు ఆడుతూ ఉన్నారు. 1200 కోట్ల రూపాయలు ఆ రోజున జగన్ సర్కార్ చేయలేదు, ఇప్పుడు బాబుని చేయమని. బాబు గతంలో చేయలేదు, ఇప్పుడు జగన్ చేయకపోవడం వల్ల ఇదంతా ఆగిపోయిందని చెప్తున్నారు.